వాళ్ళ పేర్లేంటో మనకి ఎవరికి తెలియదు. ఎస్ శాంతి ప్రసాద్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్ మనతో మాణిక్యాలరావు గారు. మాణిక్యాలరావు గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ప్రభుత్వ సలహాదారులుగా ఇప్పటి వరకు 140 కోట్ల రూపాయలు ప్రభుత్వ హానరోర్యం చెల్లించింది. దానిపైన ఎట్లా స్పందిస్తారండి? నమస్కారం అండి. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, వీక్షకులందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డితో సహా సలహాదారుల పేరు మీద ఇస్తున్నటువంటి డబ్బంతా కూడా ప్రజలకి సంబంధించినటువంటి డబ్బు, ప్రజలు పన్నులు కట్టడం ద్వారా వచ్చేటువంటి డబ్బు. వాళ్ళకేదో తిండికి లేదో, బట్టకి లేదో, ఆరోగ్యం బాగా లేదో, రోగాలు వచ్చి ఇబ్బంది పడతా ఉన్నారు అనుకుంటే ఒక పేదవాడికి సహాయం చేయాలంటే వీళ్ళకి అనేకమైనటువంటి భేషజాలు అడ్డం వస్తాయి. ఒక పేదవాడికి చేయరు. నేను నిన్న ఒక హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే ఫీజు రింబర్స్మెంట్ లేదు. ఒక పేదవాళ్ళకి సరైనటువంటి వైద్య సహాయం అందేటువంటి పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ అక్కడ ఒప్పుకోవట్లేదు. ఇలాంటి సమస్యలు ప్రజలందరూ కొన్ని, ఎవరికి పన్నులు కట్టేటువంటి ప్రజలకి సలహాదారుల పేరు మీద వేల కోట్లు, వందల కోట్లు, వేల కోట్లు దోచిపెట్టేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. శాంతి ప్రసాద్ గారు చెప్పారు, వీళ్ళందరూ కూడా కేవలం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి గతంలో ఏదో ఒక పేరు మీద సహాయం చేశారనో, జైలుకి వెళ్ళేటప్పుడు సహాయం చేశారనో, జైల్లో ఉన్నప్పుడు సహాయం చేశారనో, తనకు అనుకూలంగా వార్తలు రాశారనో, తనకి కావాల్సిన సహాయ సహకారాలు అందించారనో, కేవలం ఆ ఒక్క ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని రాష్ట్ర ప్రజల యొక్క డబ్బును మొత్తాన్ని కూడా దోచిపెట్టాడు. వీళ్ళకి ఇచ్చినటువంటి డబ్బులతోటి గ్రామాల్లో చాలా చోట్ల, నియోజకవర్గాల్లో చాలా చోట్ల రోడ్లు వేయచ్చు, చాలా చోట్ల విద్యుత్ లైట్లు పెట్టొచ్చు, లేకపోతే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు. ఈ రోజు ఒక పక్కన అప్పులు పెరిగిపోతా ఉన్నాయి. ఈ అప్పులు పెరిగిపోవటానికి కారణం ఈ సలహాదారులకు ఇచ్చేటువంటి డబ్బు. తర్వాత చాలా తక్కువ చెప్పుకుంటా వచ్చారు. 800 కోట్ల 1000 కోట్లు మొత్తం లెక్కలు చెప్పుకుంటా వచ్చారు. వీటికంటే చాలా ఇంకా ఎక్కువ ఉంటది. అనాథరాజుగా చాలా దోచిపెట్టి ఉండేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళేమన్నా వాళ్ళ వల్ల ఏమన్నా రాష్ట్ర ప్రజలకు ఏమన్నా మంచి సలహాలు ఉన్నాయంటే ముఖ్యమంత్రిని దూరం చేసి పడేసారు. ముఖ్యమంత్రి ఏ రోజు కూడా ఇట్లా ప్రజల ముందుకు వచ్చేసి నేను ఈ పని చేశాను, నేను ఈ పని చేయలేకపోతా ఉన్నాను, గతంలో ఎన్నికలప్పుడు నేను ఈ హామీ ఇచ్చాను, ఈ హామీని నెరవేరుస్తా ఉన్నాను, ఈ హామీ కొంతవరకు ముందుకు తీసుకెళ్లగలిగాను, ఇది చేయగలిగానని ముఖ్యమంత్రి గారు ఎప్పుడన్నా వచ్చి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడతాడా, ప్రెస్ లో మాట్లాడతాడంటే కాదు. రాజకీయ ప్రసంగాల దగ్గర నుంచి, రాజకీయ ప్రెస్ మీట్ల దగ్గర నుంచి, శాఖలకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడే దగ్గర నుంచి, లేకపోతే ఆర్థిక పరమైనటువంటి విషయాలు మాట్లాడే దగ్గర నుంచి, విచ్ఛిన్నం చేసేటువంటి విషయాలు మాట్లాడే దగ్గర నుంచి ఈ సలహాదారుల పేరు మీదే మాట్లాడుతూ ఉన్నారు. సామాజిక సాధికారత సలహాదారుడు ఒక ఆయన ఉన్నారు, సోషల్ జస్టిస్ అనుకుంటా, ఎవరు, జూపూడి ప్రభాకర్. ఆయన ఏ రోజైనా ఈ సొసైటీలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎస్సీలకి సంబంధించి కానీ, ఎస్సీలకు సంబంధించి కానీ, లేకపోతే పేద వర్గాలకు సంబంధించి కానీ ఒక మంచి సలహా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులు అరికట్టడం కోసం మనం ఏదైనా చేద్దామని ఒక అభిప్రాయం నిలబుచ్చింది లేదు. ఇట్లాగా సలహాదారులు అందరూ కూడా కేవలం రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళని పోషించుకోవడం కోసం, అట్లాగే వాళ్ళ కంపెనీల్లో పనిచేసినటువంటి వాళ్ళకి ఈ పేరు మీద జీతాలు ఇచ్చి అక్కడ జీతాలు లేకుండా చేసుకోవటం కోసం చేసేటువంటి ప్రయత్నాలు అత్యంత దారుణమైనటువంటి ప్రయత్నాలు. సజ్జల రామకృష్ణారెడ్డి అయితే అసలు ఈ రోజు అతను కూడా సిగ్గుపడ్డు, ముఖ్యమంత్రి కూడా సిగ్గుపడ్డు. సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చే మాట్లాడతాడు, ముఖ్యమంత్రి లాగా మాట్లాడతాడు, ప్రతి విషయం మీద మాట్లాడతాడు. మేము అది ఇస్తాం, మేము రేపు చేస్తాం, లేకపోతే మీ తాట తీస్తాం, మీ మీద ఎస్మా ప్రయోగిస్తాం, లేకపోతే మీరు నోరు మూసుకొని కూర్చోండి, లేకపోతే పెన్షన్ దారులకి భిక్ష వేసినట్టు మేము వేస్తున్నాం కదా, వాళ్ళకి ఏదో ఇంత పడేస్తే సరిపోయింది, మిగతా వాళ్ళు గమ్మున, అన్ని రకాల విషయాలు వీళ్ళే మాట్లాడతారు. ఈ రాష్ట్రంలో రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి వ్యవస్థలు నడపడం కోసం జగన్మోహన్ రెడ్డి ప్యారలల్ గా వ్యవస్థలు నిర్మించుకుంటా వస్తున్నారు. సలహాదారుల పేరు మీద ఇక్కడ దాదాపు 100ల సంఖ్యలో నిర్మించుకుంటా వచ్చాడు. ఇక్కడ వాలంటీర్లు, ఎంఆర్ఓలు లేకపోతే విఆర్ఓలు ఉండగా వాలంటీర్ నిర్మించుకుంటా వచ్చాడు. అక్కడ ఐఏఎస్లు, ఐపీఎస్లు మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేసి వాళ్ళకి పనే లేకుండా చేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మాణిక్యాలరావు గారు మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి.